ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. హాయ్ అండి. ఈ కార్తీక మాసం అంటేనే హరిహరులకి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎంతో మంచిది. ఈ మాసంలో 365 ఒత్తులు వెలిగించడం హిందూ సాంప్రదాయంలో గొప్ప పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. దీన్ని ఎవరైనా వెలిగించవచ్చు, కానీ ప్రత్యేకించి ఆడవాళ్ళు దీన్ని ఎక్కువగా ఆచరిస్తారు. ఇది కుటుంబ శ్రేయస్సు, శుభం మరియు సౌభాగ్యం కోసం చేస్తారు. భక్తిభావంతో దీపాలను వెలిగించడం ఆత్మశుద్ధికి, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతుంది. ఈ దీపం శివాలయంలో ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వెలిగించవచ్చు, లేదా సాయంత్రం ఇంట్లోని తులసి కోట వద్ద వెలిగించవచ్చు. ఈ ఆచారం ప్రధానంగా భగవంతుని కృపను పొందడం కోసం చేస్తారు. కనుక ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా పూజాధికాల్లో పాల్గొనవచ్చు. దీపారాధన చేయడానికి శుద్ధమైన మనస్సు, శ్రద్ధ మరియు నిబద్ధత ముఖ్యం. ఇది జీవితంలో చీకటిని తొలగించి వెలుగును తీసుకురావడమే కాకుండా భక్తి ద్వారా శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక మాసంలో 365 ఒత్తులు తెల్లవారుజామున లేదా సాయంత్రం సమయంలో వెలిగించడం ఎంతో శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో దీపాలను వెలిగించడం ఆధ్యాత్మిక దృష్ట్యా మహత్తర ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. మనస్సు పాప విభూతి లేకుండా ఉంటుంది. ఇదే విధంగా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో దీపారాధన చెయ్యడం ఎంతో శ్రేయస్కరం. ఈ సమయం చీకటి ప్రారంభమయ్యే సమయంగా ఉండడంతో వెలుగును వెలిగించడం చీకటిని తొలగించే సంకేత భావంగా భావించబడుతుంది. అయితే దీపాలను వెలిగించే సమయంలో మనం శుభ్రతను పాటించాలి. గృహం, పూజాగృహం పసుపు, కుంకుమలతో శుభ్రపరిచి దివ్యమైన భావంతో దీపారాధన చేయాలి. దీపారాధన చేసే సమయంలో ఏ దేవతా మంత్రం లేదా కార్తీక పూర్ణిమకు సంబంధించిన స్తోత్రాలు పఠించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఆచారం కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకు మాత్రమే కాదు, శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం కూడా ఎంతో మేలు చేస్తుంది. దీపాల వెలుగుతో ఇంటిలో శుభకరమైన వాతావరణం ఏర్పడటంతో పాటు సకల శుభాలు ప్రసాదిస్తాయని నమ్మకం. దీపారాధన చేసేటప్పుడు ఈ మంత్రం జపిస్తూ చేయండి. సుప్రకాశాయ దీపాయ నమః, సర్వదోష నివారకాయ నమః, శుభం కురశ్వే దేవశే దీప జ్యోతిర్నత మోస్తుతే. ఈ మంత్రం ద్వారా దీపాన్ని వెలిగించేటప్పుడు మనం దేవుని కృపను కోరుతూ చెడు శక్తులను తొలగించాలని ప్రార్థిస్తాము. కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. ఈ మాసంలో దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 365 ఒత్తులు దీపారాధన కర్తవ్యంగా అనేక మంది గృహస్థులు పాటిస్తారు. దీపారాధన చేయడానికి గల ప్రధాన కారణం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి దేవుని కృపను పొందడమే కాకుండా దీపం వెలిగించడం ఆధ్యాత్మికంగా, శారీరకంగా మరియు మానసికంగా మన శ్రేయస్సు కలిగించగలదు. 365 ఒత్తులు దినచర్యలో ప్రతిరోజు ఒక గిరి ప్రదక్షిణిగా లేదా దేవుని కృపా సూచికగా సూచిస్తాయి. ఈ సంఖ్య సంవత్సరంలోని 365 రోజులను సూచిస్తుంది. దీన్ని కార్తీక మాసంలో చేసే అనేక ఉపవాసాల, పుణ్యకార్యాల ద్వారా సాధనగా భావించవచ్చు. దీపం వెలిగించడం శ్రద్ధతో, శుభ్రతతో చేయబడుతుంది. దీపాలు సాధారణంగా తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళ దేవాలయం వద్ద లేదా గృహాల్లో వెలిగిస్తారు. దీపాన్ని వెలిగించడం వెనుక అర్థం అజ్ఞానం రూపమైన చీకటిని తొలగించడం. ఇది మనకు దివ్యమైన వెలుగు ప్రసాదించే దేవుని కృపకు కృతజ్ఞతను వ్యక్తం చేయడమే. ప్రతి ఒత్తు ఒక దేవతా రూపంగా భావించబడుతుంది. దీపారాధన చేసే సమయంలో ప్రత్యేకమైన స్తోత్రాలు, మంత్రాలు చదవడం ద్వారా మన ఆత్మ, మనసు పుత్తడిగా మారుతాయి. కార్తీక మాసంలో ఈ దీపారాధన చేసే ప్రజలు తమ కుటుంబానికి, సమాజానికి శ్రేయస్సు కోరుతూ దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలను పెద్ద సంఖ్యలో వెలిగించడం మామూలు ఆచారం. ఇది పరమాత్మతో అనుసంధానానికి ఒక మంచి అవకాశంగా భావించబడుతుంది. కార్తీక మాసంలో చేసే ఈ విధానాలు మన చరిత్ర, సాంప్రదాయం మరియు ధార్మికతకు ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి. దీపారాధన ద్వారా మనం సృష్టి, ప్రకృతి మరియు పరమాత్మకు గౌరవాన్ని తెలియజేస్తాయి.